ఇప్పటిదాకా వీళ్ళు ఎవరైనా గనక బాధపడుతూ ఉంటే, ఆ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండోది తర్వాత కొంచెం కొన్ని విషయాల్లో భార్యానికి సంబంధించిన విషయాల్లో, పిల్లలకు సంబంధించిన విషయాల్లో కేర్‌ఫుల్‌గా ఉండటం అవసరం ఉంటుంది. బట్ ఓవరాల్‌గా గనక చూసుకుంటే ఎవరైనా గనక ఇంతకుముందు లేడీస్ జెంట్స్‌తో ఎవరితోన్నా బాధలు పడుతూ ఉంటారు. జెంట్స్ ఎవరైనా లేడీస్‌తో బాధలు పడుతూ ఉన్నా ఈ టైంలో ఉపశమనం వచ్చేసి చక్కగా హ్యాపీగా ఉంటారనమాట. తర్వాత మనకి ఇది సూర్యుడు మారటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, శత్రువుల మీద విజయం సాధిస్తారు. అంతేకాకుండా మనకి తర్వాత వీళ్ళకి అప్పటిదాకా ఏదైనా గనక బాధలుంటే ఆ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. బట్ ఓవరాల్‌గా గనక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 6th హౌస్‌లో ఉండి చాలా యోగ్యతనిస్తున్నాడు. చాలా బాగుంటుందనమాట. మనకి గోచారం ప్రకారం గనక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఎలాంటి విశిష్టత తీసుకొని వస్తున్నాడంటే, వీళ్ళు 6th హౌస్‌లో ఉండటం వల్ల 12th హౌస్‌లో దృష్టిని చూడటం వల్ల ఎలా ఉంటుందంటే, మన మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారంటే షష్ఠే రవౌ సుసౌఖ్యాధీన్, తర్వాత యత్నకార్యార్థ సాధనం, దేహారోగ్యాది సంతోషం, వస్త్రధాన్య లాభకృతం అని చెప్తారనమాట. ఈ టైంలో ఉండటం సుఖంగా ఉంటారు. అన్ని పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. శారీరకంగా సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం కలుగుతూ ఉంటుంది. అన్ని విధాలుగా చాలా కార్య అనుకూలంగా ఉండి సుఖంగా ఉంటారు. అయితే ఒకరికి డ్రాబ్యాక్ ఏమంటేనండి, కొన్ని విషయాల్లో అంటే మ్యారిటల్ లైఫ్ వాళ్ళకి సంబంధించిన లవ్, రొమాన్స్, వీటి ప్లీజర్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా విముఖత ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అయితే ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు 80% చాలా బాగున్నారని చెప్పాలన్నమాట.